వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. క్యారెట్ ఫ్రైకి కావలసిన ఐటమ్స్ ఏంటియో తెలుసుకుందాం. ముందుగా 1/2 కేజీ క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 5-6 మిర్చీలు కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర కొంచెం, ఒక కరివేపాకు రెబ్బ, 1 వెల్లుల్లి రెబ్బలు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసుకొని అక్కలు చెక్కలుగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడైన తర్వాత 4 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి చిటపటలాడంగా అప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు 1 రెబ్బ వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు తీసి కలపాలి. ఎల్లిపాయ రెబ్బలు, దంచుకున్న ఎల్లిపాయ రెబ్బలు అందులో వేయాలి, కలపాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, 1 చెంచా సాల్ట్ వేసి తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. కొంచెం కారం, వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని మూత చూసిన తర్వాత మరొకసారి కలపాలి. అడగంటకుంటే చూసుకోవాలి. ఉడికిందో లేదో చూడాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.